ఓకే. సో సిస్టమ్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్, ఒక సాఫ్ట్వేర్ సిస్టమ్ని డెవలప్ చేయడానికి మనం ఏవైతే ఒక సీక్వెన్స్ ఆఫ్ ఫేజెస్ మనం యూజ్ చేస్తామో, సీక్వెన్స్ ఆఫ్ ఫేజెస్లో మనం సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ప్రాసెస్ని పూర్తి చేసుకుంటామో, ఆ సీక్వెన్స్ ఆఫ్ ఫేజెస్ ఇక్కడ మనకు కనపడుతుంది. ఇట్స్ ఏ సైక్లిక్ ప్రాసెస్. సైక్లిక్ ప్రాసెస్ అంటే ఏంటో నిన్న మనం చెప్పుకున్నాం ఆల్రెడీ. ఓకేనా? సో సిస్టమ్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్ అనేది ఇట్ ప్రొవైడ్స్ సీక్వెన్స్ ఆఫ్ ఫేజెస్ ఇన్ సాఫ్ట్వేర్ డెవలపింగ్. సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ప్రాసెస్లో ఏ ఫేజ్తో మొదలుపెట్టి ఏ ఫేజ్తో మనం ముగించాలి అన్న విషయాన్ని ఇక్కడ మనకు కొన్ని స్టెప్స్ రూపంలో చెప్పాడు. సో మనకి ఇక్కడ నెంబర్ ఆఫ్ స్టెప్స్ ఉన్నాయి, 1 by 1 వెళ్దాం. ఫస్ట్ వన్, కమ్యూనికేషన్. ఎనీ వర్క్, ఇఫ్ యూ వాంట్ టు స్టార్ట్ ఎనీ వర్క్ విత్ అదర్స్, ఫర్ అదర్స్, వేరే వాళ్ళ కోసం, వేరే వాళ్ళు చెప్పినటువంటి పనిని మనం మొదలు పెట్టాలి అంటే ముందు అసలు వాళ్ళు మనకు పని చెప్పాలి, ఏం చేయాలి అన్న విషయం చెప్పాలి. అలాగే మన బాధ్యత కూడా ఏమిటి, మనం చేయాల్సినటువంటి పనికి సంబంధించినటువంటి రిక్వైర్మెంట్స్ అన్నీ కూడా కలెక్ట్ చేసుకొని పెట్టుకోవాలి. ఓకేనా? సో ఇక్కడ కమ్యూనికేషన్ అనేటువంటి ఫేజ్లో ముందు ఎవరైతే ఒక కస్టమర్, క్లయింట్ అనొచ్చు, కస్టమర్ అనొచ్చు, ఓకేనా? సో వీళ్ళు వాళ్ళ అవసరాల కోసం, వాళ్ళ కంపెనీ అవసరాల కోసం, వాళ్ళ కంపెనీని ఆటోమేట్ చేసుకోవడంలో భాగంగా ఒక సాఫ్ట్వేర్ తయారు చేయించుకోవాలనుకుంటున్నారో ఆ సాఫ్ట్వేర్ తయారీ కోసం ఒక కంపెనీని వాళ్ళు అప్రోచ్ అవ్వాలి, ఆ కంపెనీతో ఒక అగ్రిమెంట్ ఏర్పాటు చేసుకోవాలి. ఓకేనా? దీన్ని ఈ ప్రాసెస్ మొత్తం కూడా, అంటే కంపెనీతో కాంటాక్ట్ అవటం, కంపెనీతో అగ్రిమెంట్ ఏర్పాటు చేసుకోవటం, ఇవన్నీ కూడా కమ్యూనికేషన్ ఫేజ్లో పూర్తవుతాయి. ఫస్ట్ ఫేజ్లో జరిగేది అది. సో దిస్ ఈస్ ద ఫస్ట్ స్టెప్ అని చెప్తున్నాడు చూడండి. దిస్ ఈస్ ద ఫస్ట్ స్టెప్. ద యూజర్ కాంటాక్ట్స్ విత్ ద సాఫ్ట్వేర్ డెవలపర్. యూజర్ అనేవాడు అంటే, యూజర్ అంటే ఎవరైతే సాఫ్ట్వేర్ డెవలప్ చేయించుకోవాలనుకుంటున్నారో వాళ్ళు యూజర్స్. వాళ్ళు కంపెనీ వాళ్ళతో కాంటాక్ట్ అవుతారు. కాంటాక్ట్ అయిన తర్వాత ఒక అగ్రిమెంట్ని ఏర్పాటు చేసుకుంటారు. కంపెనీతో మాట్లాడి ఒక అగ్రిమెంట్ని ఏర్పాటు చేసుకుంటారు. ఈ విషయం నిన్న మనం చాలా క్లియర్ కట్గా చెప్పుకున్నాం. ఎప్పుడైతే కంపెనీతో అగ్రిమెంట్ కుదురుతుందో, వెంటనే అగ్రిమెంట్ కుదరనంత వరకు మనకు వర్క్ స్టార్ట్ కాదు. అగ్రిమెంట్ ఎప్పుడైతే కుదురుతుందో అప్పుడు నెక్స్ట్ స్టెప్ మొదలవుతుంది అనమాట. ద నెక్స్ట్ స్టెప్ ఈజ్ రిక్వైర్మెంట్ గ్యాదరింగ్. ఎప్పుడైతే కంపెనీతో ఒక అగ్రిమెంట్ ఏర్పడుతుందో, మీ పని మేము చేసి పెడతాము అని చెప్పేసి ఒక కంపెనీ వాళ్ళు, ఒక సాఫ్ట్వేర్ కంపెనీ వాళ్ళు అగ్రి అవుతారు, క్లయింట్తో అగ్రి అవుతారు, ఆటోమేటిక్గా అక్కడ ఒక ఒడంబడిక ఏర్పడుతుంది. ఆటోమేటిక్గా ఇంకా రిక్వైర్మెంట్స్ గ్యాదరింగ్. ఎలాంటి సాఫ్ట్వేర్ని డెవలప్ చేయాలి, వాళ్ళకి కావాల్సినటువంటి పనులు ఏమిటి, ఏ పనులు, ఏ వర్క్స్ ఒక కంపెనీలో నిర్వహించడం జరుగుతోంది, ఎలాంటి డేటాను వాళ్ళు యూజ్ చేస్తున్నారు, ఆ డేటా యొక్క ట్రాన్స్ఫర్మేషన్ ఎలా జరుగుతోంది, ఇవన్నీ ప్రతి పాయింట్ టు పాయింట్, ప్రతి అంగుళం అంచనా వేస్తారు వీళ్ళు. అన్ని అడిగి తెలుసుకుంటారు ఖచ్చితంగా. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మనం ఆర్టీసీ రిజర్వేషన్ సిస్టమ్ తీసుకుందాం అనుకోండి. ఆర్టీసీ రిజర్వేషన్ సిస్టమ్ అనేటువంటి ఒక సాఫ్ట్వేర్ తయారు చేయాలి అంటే సాఫ్ట్వేర్ కంపెనీ వాళ్ళు రకరకాల క్వశ్చన్స్ అడుగుతారు ఈ ఆర్టీసీ వాళ్ళని. అంటే ఎవరెవరైతే ఈ వర్క్లో ఇన్వాల్వ్ అయి ఉంటారో, అంటే రకరకాల వ్యక్తులు ఇన్వాల్వ్ అయి ఉంటారు ఇక్కడ. సో టికెట్స్ బుకింగ్ దగ్గర నుంచి, టికెట్స్ క్యాన్సిలేషన్ దగ్గర నుంచి ఎలాంటి ట్రాన్సాక్షన్స్ చేస్తున్నారు ఆర్టీసీలో, సాఫ్ట్వేర్ రిలేటెడ్గా మనం ఒక కంపెనీ ట్రాన్సాక్షన్స్ నడిపించాలి అంటే సాఫ్ట్వేర్తో మమేకమవుతూ కంపెనీలో ఉన్నటువంటి ట్రాన్సాక్షన్స్ నడిపించాలి అంటే అసలు ఎలాంటి ట్రాన్సాక్షన్స్ జరుగుతున్నాయి అక్కడ, అవునా? సో రిజర్వేషన్ చేసుకోవటం, రిజర్వేషన్ క్యాన్సిల్ చేసుకోవటం, అలాగే బస్ పాసులు తీసుకోవటం, అవునా? బస్ పాసుల్లో కూడా మన రకరకాల పాసెస్ ఉంటాయి. అంటే మనకు ఫ్యామిలీ కార్డ్ అని చెప్పేసి, అవునా, ఇలా ఏవో రకరకాల కార్డ్స్ ఉంటాయి అనమాట. అలాగే ఇవన్నీ ఆర్టీసీ కౌంటర్లో నుంచి తీసుకునేది. అలాగే మనకు ఆన్లైన్ సిస్టమ్ వచ్చేసింది. ఆన్లైన్లో కూడా ఇవి అందుబాటులో త్రూ ఇంటర్నెట్. అంటే ఎక్కడో మనకు
ఒంగోలులో బయలుదేరిన బస్సుకి ఇక్కడి నుంచి రిజర్వేషన్ చేసుకుంటాం మనం. అవునా? ఎక్కడి నుంచో డిపో ఉంటుంది, ఆ డిపో బస్సుకి మనం ఇక్కడి నుంచి మార్కాపురం నుంచి రిజర్వేషన్ చేసుకుంటాం. మొబైల్ నుంచి చేసుకుంటాం రిజర్వేషన్, లేదా ఒక ఇంటర్నెట్ పాయింట్కి వెళ్ళిపోయి వాళ్ళ దగ్గర నుంచి మనం రిజర్వేషన్ పూర్తి చేసుకుంటాం. దీంతోపాటు మన బస్ ఎక్కడుంది ట్రాకింగ్ చెక్ చేసుకుంటాం. అంటే ఒక ఆర్టీసీ అనేటువంటి ఒక సంస్థ, ఒక కంపెనీ, ఆ కంపెనీ యొక్క లావాదేవీలు ట్రాన్సాక్షన్స్ అనేవి ఆటోమేట్ చేయడానికి, కంప్యూటర్తో ముడిపెట్టడానికి అసలు ఏమేం ట్రాన్సాక్షన్స్ ముడిపెట్టాలి. ఓకేనా? ఆల్రెడీ వీళ్ళు ఇంతకుముందు ఒక సాఫ్ట్వేర్ యూజ్ చేస్తున్నారు అనుకోండి, దాంట్లో ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. సహజంగా మనం యాంటీవైరస్ని యూజ్ చేస్తూ ఉంటాం, మన కంప్యూటర్స్ని సేఫ్గా ఉంచుకోవడం కోసం యాంటీవైరస్ యూజ్ చేస్తాం. కొన్ని యాంటీవైరసెస్ సరిగ్గా అప్డేట్ కాకపోవటం వలన, కంపెనీ స్థాయిలో సరిగ్గా అప్డేషన్ జరగకపోవటం వలన మన మెషిన్లో యాంటీవైరస్ ఉన్నప్పటికీ వైరస్ని అది ప్రొటెక్ట్ చేయలేకపోతుంది. వెంటనే మనం ఏం చేస్తాము, ఈ యాంటీవైరస్ సరిగ్గా లేదు అని చెప్పేసి దాని ప్లేస్లో కొత్త యాంటీవైరస్ని కొనుక్కుంటాం, వేరొక కంపెనీ యాంటీవైరస్ని కొనుక్కుంటాం. అవునా కదా? అంటే ఆర్టీసీ అనేటువంటి ఒక సంస్థ గతంలో ఒక సాఫ్ట్వేర్ని యూజ్ చేస్తూ ఉండొచ్చు, ఆ సాఫ్ట్వేర్ని ఒక ఎక్స్ అనే కంపెనీ డెవలప్ చేసి ఇచ్చుండొచ్చు, కానీ అదంతా పర్ఫెక్ట్గా లేదు. వీళ్ళు ఇంకొక కంపెనీని అప్రోచ్ అయ్యే ప్రయత్నంలో ఉన్నారు ఇప్పుడు. ఇలాంటి సందర్భంలో కూడా రిక్వైర్మెంట్స్ ఉంటాయి. ఇలాంటి సందర్భంలో కూడా రకరకాలుగా రిక్వైర్మెంట్స్ని కలెక్ట్ చేస్తారు కంపెనీ వాళ్ళు. ఒకటి ఫస్ట్ పాయింట్ ఏంటంటే, అసలు ఆ కంపెనీ ఆర్టీసీ అనేటువంటి కంపెనీ ఇప్పటి వరకు ఎలాంటి సాఫ్ట్వేర్ ఆటోమేషన్ జరగలేదు, లావాదేవీలన్నీ కూడా మాన్యువల్గా జరిగిపోతున్నాయి, ఎక్కడ కంప్యూటరైజ్డ్ వర్క్ జరగట్లేదు. ఇలాంటి సందర్భంలో రిక్వైర్మెంట్స్ కలెక్ట్ చేసుకునే విధానం ఒక రకంగా ఉంటుంది. రెండవది, ఆల్రెడీ ఆర్టీసీ ఒక సాఫ్ట్వేర్ని యూజ్ చేస్తోంది, దాంతో అంత పర్ఫెక్ట్నెస్ లేదు ఆర్టీసీ సంస్థలో, వాళ్ళు ఎంప్లాయీస్కి అంత ఖచ్చితత్వం కనపడట్లేదు, సాఫ్ట్వేర్ ఇచ్చేటువంటి అవుట్పుట్ సరిగ్గా ఉండట్లేదు. ఇలాంటి సందర్భంలో కూడా ఆర్టీసీ అనేటువంటి ఒక సంస్థ ఖచ్చితంగా వేరొక సాఫ్ట్వేర్ కంపెనీని అప్రోచ్ అవుతుంది. ఇలాంటి సందర్భంలో రిక్వైర్మెంట్స్ని కలెక్ట్ చేసుకునే విధానం ఇంకొక రకంగా ఉంటుంది. ఏదేమైనా రిక్వైర్మెంట్స్ని కలెక్ట్ చేయటం అనేది, కంపెనీతో అగ్రిమెంట్ కుదిరిన తర్వాత రిక్వైర్మెంట్స్ని కలెక్ట్ చేయటం అనేది ప్రధానమైన అంశం. ఓకేనా? ఈ రిక్వైర్మెంట్స్ని కలెక్ట్ చేయడంలో భాగంగా ప్రతి ఒక్క ఎంప్లాయీతో ఒక ఇంటర్వ్యూ కండక్ట్ చేయడం జరుగుతుంది. రకరకాలుగా డిస్కషన్స్ చేస్తారు, రకరకాల కోణాల్లో పరిశీలిస్తారు, అసలు అక్కడ ఏం ట్రాన్సాక్షన్స్ జరుగుతున్నాయి అని చెప్పేసి. మనం అప్పుడప్పుడు బ్యాంక్కి వెళ్తుంటాం చూడండి, ఒక బ్యాంకులో మనం ఒక డిపాజిట్ చేసాం అనుకోండి, డిపాజిట్ చేసినప్పుడు ఒక కౌంటర్లో డబ్బులు తీసుకుంటారు, ఇంకో కౌంటర్లో నుంచి మనం బాండ్ తీసుకుంటాం. అంటే రెండు మూడు కౌంటర్స్లో మన యొక్క వర్క్ పూర్తవుతుంది. ఒక ఎంప్లాయీ మన దగ్గర నుంచి క్యాష్ కట్టించుకుంటాడు, కొంత డేటాని ఫిల్ చేస్తాడు లోపల, దాన్ని ఆథరైజ్ చేస్తాడు ఇంకొక ఎంప్లాయీ, అంటే ఇతను పై ఆఫీసర్ అనమాట, ఆథరైజ్ చేసి బాండ్ ఇష్యూ చేస్తాడు. సో ఒక డిపాజిట్ అనేటువంటి అంశం ఒక చోట పూర్తి కావట్లేదు, ఒకటి కంటే ఎక్కువ చోట్ల పూర్తి అవుతుంది. అంటే ఒకటి కంటే ఎక్కువ స్క్రీన్స్లో మన డిపాజిట్కి సంబంధించినటువంటి డేటా ఫీడింగ్ జరుగుతుంది. సో ఒక డేటా అనేది ఎక్కడ మొదలై ఎలా ట్రావెల్ చేసి ఎక్కడ ఎండ్ అవుతోంది, ఇది కూడా తెలుసుకుంటారు. దిస్ ఈజ్ ఆల్సో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. డేటా అనేది ఏ విధంగా మొదలు పెట్టబడి, ఏ విధంగా ముందుగా ఒక స్క్రీన్ ద్వారా లోపలికి ఇన్పుట్ చేయబడి, అక్కడి నుంచి మళ్ళీ తిరిగి ఏ మెషిన్లోకి ఏ రూపంలో వెళ్తోంది, అక్కడ ఏం మార్పు జరుగుతోంది, అక్కడి నుంచి ఇంకొక మెషిన్లో ఎలా ఎండ్ అవుతోంది, ఇలా ప్రతి అంశం డేటా ట్రాన్స్ఫర్మేషన్ అంటాం దీన్ని. సో ఈ విధంగా ప్రతి అంశాన్ని వాళ్ళు ఒక రిక్వైర్మెంట్స్ రూపంలో కలెక్ట్ చేసుకుంటారనమాట. ఇలా ఒక సంస్థలో జరిగేటువంటి లావాదేవీలు మొత్తం కూడా వాళ్ళు క్షుణ్ణంగా, పరిపూర్ణంగా, డీటెయిల్డ్గా వాళ్ళు గనక రిక్వైర్మెంట్స్ రూపంలో కలెక్ట్ చేసుకోకపోతే మళ్ళీ అది పాత ప్రాజెక్ట్ లాగానే ఎలాంటి రిజల్ట్ ఇవ్వదనమాట. ఓకే, సో ఇక్కడ చెప్తున్నాడు చూడండి, రిక్వైర్మెంట్స్ గ్యాదరింగ్లో చెప్తున్నాడు, ఫ్రమ్ దిస్ స్టేజ్, ఈ స్టేజ్ నుండి, ఇక్కడి నుండి అసలు పని మొదలవుతుంది.
ద డెవలప్మెంట్ టీమ్ బిగిన్స్ ద యాక్చువల్ వర్క్. ఇక్కడి నుంచి అసలైన పని మొదలు పెడతారు. ద టీమ్ హోల్డ్స్ డిస్కషన్స్ విత్ వేరియస్ స్టేక్ హోల్డర్స్ ఫ్రమ్ ప్రాబ్లమ్ డొమైన్ అండ్ ట్రైస్ టు bring out as much information as possible on their requirements. తయారు చేయాల్సింది సాఫ్ట్వేర్ కంపెనీలో ఉండేటువంటి ఎంప్లాయీస్ తయారు చేయాలి. సో వాళ్ళు ఎక్కడా కూడా ఆ సంస్థకి మళ్ళీ చెడ్డ పేరు రాకూడదు సాఫ్ట్వేర్ కంపెనీ కాబట్టి ఎన్ని కోణాల్లో రిక్వైర్మెంట్స్ కలెక్ట్ చేసుకోవాలో అన్ని కోణాల్లో రిక్వైర్మెంట్స్ కలెక్ట్ చేసుకుంటారు ఫర్ ద ప్రాబ్లమ్ డొమైన్. ప్రాబ్లమ్ డొమైన్ అంటే ఆ యొక్క సమస్య గురించి, ఆ సమస్య గురించినటువంటి ఎన్ని అంశాలు కావాలో సాఫ్ట్వేర్ డెవలప్ చేయడానికి అన్ని అంశాలు అన్ని కోణాల్లో గ్యాదర్ చేసి పెట్టుకుంటారనమాట. ఎక్కడ మీరు మళ్ళీ చెడ్డ అంటే రిలేటెడ్ కాని సాఫ్ట్వేర్ డెవలప్ చేశారు, రాంగ్ సాఫ్ట్వేర్ డెవలప్ చేశారు, ఇట్ ఈస్ నాట్ వర్కింగ్ పర్ఫెక్ట్లీ, ఇలాంటి పాయింట్స్ రాకుండా ఉండడం కోసం చాలా పగడ్బందీగా ప్లాన్ చేసుకుంటారు. ఓకే, ద రిక్వైర్మెంట్స్ ఆర్ నెక్స్ట్ ఇక్కడ చూడండి. ద రిక్వైర్మెంట్స్ ఆర్ అబ్జర్వ్డ్ and segregated into user requirements, system requirements, functional requirements. రిక్వైర్మెంట్స్ కలెక్ట్ చేసుకున్న తర్వాత వాటిని 3 భాగాలుగా డివైడ్ చేసుకుంటారు, సెగ్రిగేట్ చేస్తారు. యూజర్ రిక్వైర్మెంట్స్, యూజర్ అంటే ఒక స్క్రీన్తో వర్క్ చేసేటువంటి యూజర్ గతంలో ఎలాంటి స్క్రీన్తో వర్క్ చేశాడు, ఆ స్క్రీన్తో ఎలాంటి సమస్యలు ఫేస్ చేశాడు, ఇప్పుడు యూజర్ ఎలాంటివి కోరుకుంటున్నాడు, ఇవి యూజర్ రిక్వైర్మెంట్స్. సిస్టమ్ రిక్వైర్మెంట్స్, గతంలో వీళ్ళు యూజ్ చేసిన సాఫ్ట్వేర్ కోసం ఎలాంటి హార్డ్వేర్ ఎలాంటి ఆపరేటింగ్ సిస్టమ్ ఉపయోగించారు, ఇప్పుడు మనం తయారు చేయబోయేటువంటి లేటెస్ట్ సాఫ్ట్వేర్కి సంస్థ ఎలాంటి సిస్టమ్ని కొనుగోలు చేయాలి, ఎలాంటి హార్డ్వేర్ని మెయింటైన్ చేయాలి, ఎలాంటి ఆపరేటింగ్ సిస్టమ్ని మెయింటైన్ చేయాలి. ఓకే, అలాగే ఫంక్షనల్ రిక్వైర్మెంట్స్, రకరకాల ఫంక్షనాలిటీస్ ఉంటాయి. అంటే పర్చేజెస్, సేల్స్, ఓకేనా, బిల్స్, రిసీవబుల్స్, ఇలాంటివన్నీ రకరకాల స్టోరేజ్, స్టాక్, ఇన్వెన్షన్ గ్యాదరింగ్, ఇన్వెంటరీ గ్యాదరింగ్, ఇవన్నీ రకరకాల ఫంక్షనాలిటీస్ ఉంటాయి అన్నమాట. ఇలా ఒక యూజర్ దగ్గర నుంచి ఒక ఫంక్షనాలిటీస్ వరకు ఎలాంటి రిక్వైర్మెంట్స్ అనేవి తీసుకొని వాటిని సెగ్రిగేట్ చేసి పెట్టుకుంటారు. అవునా? తర్వాత ఎలా కలెక్ట్ చేస్తారో చెప్తున్నాడు. స్టడీయింగ్ ద ఎగ్జిస్టింగ్ సిస్టమ్, ఆల్రెడీ ఉన్న సాఫ్ట్వేర్ సిస్టమ్ని స్టడీ చేయటం. సాఫ్ట్వేర్ సిస్టమ్ని స్టడీ చేస్తారు, ఖచ్చితంగా స్టడీ చేయాలి. అవునా కదా? తర్వాత కండక్టింగ్ ఇంటర్వ్యూస్ విత్ యూజర్స్ ఎవరైతే ఉపయోగిస్తున్నారో, ఎవరైతే ఆ కంపెనీలో వర్క్ చేస్తున్నారో, ఏ కంపెనీ అయితే సాఫ్ట్వేర్ డెవలప్ చేయించుకోవాలనుకుంటుందో, ఆర్టీసీ అనుకోండి, బెస్ట్ ఎగ్జాంపుల్ ఆర్టీసీలో ఉన్నటువంటి రకరకాల ఎంప్లాయీస్తో ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తారనమాట. వాళ్ళు గతంలో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు, అవునా, ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు, ఏ విధంగా వాళ్ళు కోరుకుంటున్నారు, కొత్తగా వచ్చేటువంటి సిస్టమ్ ఏ విధంగా ఉండాలని కోరుకుంటున్నారు. సహజంగా చెప్తారు, మాకు ఇలా ఉంటే బాగుంటుందండి, అలా ఉంటే బాగుంటుందండి, అవునా, రిసిప్ట్లో ఈ వాల్యూ కూడా ఉంటే బాగుంటుంది, ఇలాంటి రకరకాల ఇన్ఫర్మేషన్స్ ఇస్తారన్నమాట వాళ్ళు. ఇవన్నీ ఇంటర్వ్యూస్ రూపంలో కండక్ట్ చేసి కలెక్ట్ చేసుకుంటారు. రెఫరింగ్ టు ద డేటాబేసెస్, ఎలాంటి డేటా స్టోర్ అవుతోంది, ఇంతకుముందు వరకు ఎలాంటి డేటాతో వీళ్ళు వర్క్ చేశారు, ఆ డేటా ఏ విధంగా లోపల స్టోర్ అవుతోంది, ఎక్కడెక్కడ స్టోర్ అవుతోంది, ఎంత స్పేస్ అది ఆక్యుపై చేస్తోంది, ఇలా ప్రతి విషయం డేటాబేస్కి సంబంధించి. సో ఇవన్నీ కూడా కలెక్టింగ్ ఆన్సర్స్ ఫ్రమ్ క్వశ్చనైర్స్, రకరకాల ప్రశ్నలు ఉపయోగిస్తూ వాళ్ళు ఆన్సర్స్ని కలెక్ట్ చేసి పెట్టుకుంటారు. అవే రిక్వైర్మెంట్స్, ఇవన్నీ కూడా రిక్వైర్మెంట్స్ అనమాట. ఓకేనా? నేను మనం చెప్పుకున్నాం, దీని గురించి క్షుణ్ణంగా మనం తెలుసుకున్నాం. నెక్స్ట్ ఫీజిబిలిటీ స్టడీ. ఈ రిక్వైర్మెంట్స్ని మళ్ళీ స్టడీ చేస్తారు. వాట్ ఆర్ ద రిక్వైర్మెంట్స్ ఆర్ కలెక్టెడ్ బై ద సాఫ్ట్వేర్ డెవలపింగ్ కంపెనీ. దీస్ రిక్వైర్మెంట్స్ ఆర్ ఫీజిబుల్ ఆర్ నాట్. అంటే కలెక్ట్ చేసిన రిక్వైర్మెంట్స్కి తగినట్టుగా మనం గనక సాఫ్ట్వేర్ని డెవలప్ చేయగలిగితే ఆ డెవలప్ చేసిన దానికి అయ్యేటువంటి ఖర్చుని యూజర్ భరిస్తాడా, భరించలేడా, ఇది ఒక పాయింట్. యూజర్ ఇచ్చినటువంటి రిక్వైర్మెంట్స్తో మనం సాఫ్ట్వేర్ని అసలు డెవలప్ చేయగలమా, మనకున్నటువంటి ఎంప్లాయీ రిసోర్సెస్, అంటే సాఫ్ట్వేర్ కంపెనీలో టెక్నికల్ టీం ఉంటుంది, అవునా, ఈ టెక్నికల్ టీం యూజర్ అడిగినటువంటి సాఫ్ట్వేర్ని డెవలప్ చేయడానికి వీళ్ళ దగ్గర ఆ నాలెడ్జ్ ఉందా లేదా,
కంపెనీలో. రిసోర్సెస్ అంటే కేవలం వ్యక్తులు మాత్రమే కాదు, సిస్టమ్ రిసోర్సెస్ రిలేటెడ్ మెషిన్స్ ఉన్నాయా లేదా మన దగ్గర, అవునా? అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక ఒక వెజిటేరియన్ హోటల్కి వెళ్ళిపోయి బాబు నాకు ఈ చికెన్ కావాలి, నాకు ఈ మటన్ ఫ్రై కావాలి అని ఇలా అడిగామనుకోండి, వాళ్ళు ఏమంటారు, బాబు మాకు ఇక్కడ దొరకదు అని చెప్తారు. ఎందుకు దొరకదని చెప్తారు? అక్కడ ఉన్నటువంటి టీం, అంటే అక్కడ వంట చేసేటువంటి వాళ్ళు, అక్కడ ఉండేటువంటి వనరులు అంటే మెటీరియల్, ఇవన్నీ కూడా ఆ ఐటెంని డెవలప్ చేయడానికి అనుకూలంగా లేవు, అవునా కదా? సో ఇవన్నీ కూడా ఒక యూజర్ అడిగినటువంటి రిక్వైర్మెంట్స్కి తగినట్టుగా సాఫ్ట్వేర్ని డెవలప్ చేయగలమా లేదా, ఒకవేళ డెవలప్ చేస్తే యూజర్ దాన్ని భరిస్తాడా, ఓకేనా? సో ఇవన్నీ కూడా రకరకాలుగా అంచనా వేయడం జరుగుతుంది. దీన్ని ఫీజిబిలిటీ స్టడీ అంటాం. ఫీజిబిలిటీ అంటే పర్ఫెక్ట్నెస్ అనమాట. ఇంకా ఎక్కడా అంటే జీరో డిఫెక్టివ్ అంటారు చూసారా, జీరో డిఫెక్టివ్ అడు మాత్రం కూడా ఎక్కడా కూడా లోపం లేకుండా దాన్ని అనాలిసిస్ చేస్తారు. ఎలా అనాలిసిస్ చేస్తారు? పెన్ను పేపర్ పట్టుకొని ఏం పరిగెత్తరు. ప్రతిదానికి కొన్ని అల్గారిథమ్స్ ఉంటాయి. అంటే ఏ మార్గంలో వెళితే మనకు క్లియర్ ఇన్ఫర్మేషన్ వస్తుందో ఆ మార్గాన్ని నిర్దేశించేటువంటి అల్గారిథమ్స్ ఉంటాయి. ప్రతి చోట ఉంటాయమ్మా ఇవి, ప్రతి పనిలో ఉంటాయి. ఎనీ వర్క్ యూ కెన్ టేక్. ఒక వ్యవసాయం చేయాలంటే ఒక రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. ఇప్పుడు పొలం దున్నాలనుకోండి, ఇప్పుడు దుక్కి వేస్తారు, అవునా కదా? దుక్కి వేస్తారు. ఇప్పుడు మనం చూడ వర్షం పడుతుంది, బ్రహ్మాండంగా వర్షం పడుతుంది రాత్రి నుంచి. పొలం అంతా బాగా నీళ్లతో తడిచిపోయింది. ఒక రైతు నేను ఇప్పుడు దుక్కులు వేస్తాను అంటే అది మీనింగ్లెస్, అవునా కదా? పొలం తడి, ట్రాక్టర్ లోపలికి వెళ్ళిందంటే ఇంక మునిగిపోవడమే. ట్రాక్టర్ అంతా ఇరుక్కుపోతుంది ఎక్కడికక్కడ. పోనీ ఎడ్లతో నేను చేస్తానంటే ఎడ్ల కాళ్ళు కూడా లోపలికి ఇరుక్కుపోతాయి, నాగలు కూడా లోపలికి పోయిందంటే పైకి రాదు ఇంకది. సో దేర్ మస్ట్ బి ఎన్ ఎన్విరాన్మెంట్, ఫీజిబుల్ ఎన్విరాన్మెంట్ టు వర్క్ విత్ దట్, అవునా కదా? అంటే ఒక పని చెయ్యాలి అంటే దేర్ ఆర్ సమ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, దేర్ ఆర్ సమ్ అల్గారిథమ్స్, అవునా కదా? సో అదే చెప్తున్నాడు వీడు ఇక్కడ. ఆఫ్టర్ కలెక్షన్ ఆఫ్ రిక్వైర్మెంట్స్ కలెక్ట్ చేసిన తర్వాత, రకరకాల కోణాల్లో స్టడీ చేసిన తర్వాత, రకరకాల ఇంటర్వ్యూస్ కండక్ట్ చేసిన తర్వాత, రకరకాల వ్యక్తుల్ని అప్రోచ్ అయిన తర్వాత, ఏవైతే రిక్వైర్మెంట్స్ కలెక్ట్ చేసి పెట్టుకున్నారో కంపెనీ వాళ్ళు, డెవలప్మెంట్ టీమ్ దాన్ని అనాలిసిస్ చేస్తుంది అని చెప్తున్నాడు. అనాలిసిస్ చేయటానికి వాళ్ళు ఏదో సొంత నాలెడ్జ్ని ఉపయోగించరు. దేర్ ఆర్ సో మెనీ అల్గారిథమ్స్ ఆల్రెడీ డిజైన్డ్ బై ద కంపెనీ, ఓకేనా? కంపెనీ డిజైన్ చేస్తుంది ఎలా టెస్ట్ చేయాలి. కొత్త వాడు వచ్చినా కూడా ఆల్గారిథం ఉపయోగించి టెస్ట్ చేయగలడు, ఖచ్చితంగా టెస్ట్ చేయగలడు. ఇప్పుడు మన ఇంటికి ఒక ఎలక్ట్రీషియన్ వచ్చాడు అనుకోండి, బాబు నాకు ఇక్కడ ఈ బోర్డులో కరెంట్ రావట్లేదు అన్నాం అనుకోండి, ఉండండి నేను చెక్ చేస్తానని చెప్పేసి వేలు పెడతాడా? వేలు పెట్టడు. వాడికి ఒక దగ్గర ఒక టెస్టర్ ఉంటుంది, కొన్ని టూల్స్ ఉంటాయి వాళ్ళ దగ్గర. ఆ టూల్స్ను ఉపయోగించి వాళ్ళు అసలు ఎంత వోల్టేజ్ వస్తుంది, అసలు కరెంట్ వస్తుందా రావట్లేదా, ఇలా చెక్ చేస్తారు, అవునా కదా? మనకు అన్నీ తెలుసని చెప్పేసి పోయి వైర్ పట్టుకుందాం అనుకోండి, షాక్ కొడుతుంది. అంటే దేన్ని స్టడీ చేయాలన్నా, ఏ విషయాన్ని స్టడీ చేయాలన్నా దేర్ ఆర్ సమ్ టెక్నికల్ పాయింట్స్, దేర్ ఆర్ సమ్ టెక్నికల్ అల్గారిథమ్స్, ఓకేనా? అలాగే కంపెనీలో కూడా యూజర్ ఇచ్చినటువంటి రిక్వైర్మెంట్స్ని స్టడీ చేయడానికి, అనాలిసిస్ చేయడానికి వీళ్ళ దగ్గర కొన్ని అల్గారిథమ్స్ ఉంటాయి అన్నమాట. ఓకే, నెక్స్ట్ సిస్టమ్ అనాలిసిస్. ఇప్పుడు యూజర్ ఇచ్చినటువంటి రిక్వైర్మెంట్స్ మొత్తం స్టడీ చేశారు. ఈ రిక్వైర్మెంట్స్ ఫీజిబులా కాదా, ఓకేనా? ఆ రిక్వైర్మెంట్స్ అన్ని తగినట్టుగా ఉన్నాయా లేదా అన్న రకరకాల కోణాల్లో వీళ్ళు స్టడీ చేసి పెట్టుకున్నారు. స్టడీ చేసిన తర్వాత నెక్స్ట్ సిస్టమ్ అనాలిసిస్. దాన్ని డెవలప్ చేయడానికి వీళ్ళ దగ్గర రిలేటెడ్ వనరులు ఉన్నాయా లేదా అనేది చెక్ చేసుకుంటారు, ఓకేనా? సిస్టమ్ అనాలిసిస్ చూడండి. బెస్ట్ సాఫ్ట్వేర్ మోడల్ ఫర్ ప్రాజెక్ట్. ఇప్పుడు వీళ్ళ రిక్వైర్మెంట్స్ అన్ని ఓకే, కరెక్ట్గానే ఉన్నాయి. సాఫ్ట్వేర్ డెవలప్ చేయడానికి మన దగ్గర అన్ని వనరులు ఉన్నాయి. ఆ తర్వాత నెక్స్ట్ స్టెప్ సాఫ్ట్వేర్ మోడల్. ఏ మోడల్ని ఉపయోగించి యూజర్ రిక్వైర్మెంట్స్కి తగినట్టుగా మనం సాఫ్ట్వేర్ని డెవలప్ చేయాలి. మోడల్, దేర్ ఆర్ సో మెనీ మోడల్స్. ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇండియాలో ఇల్లు కట్టుకుంటున్నాం అనుకోండి, ఇండియాలో ఒక డూప్లెక్స్ హౌస్ కట్టుకుంటున్నాం. డూప్లెక్స్ అంటే తెలుసా? ఇంటి మీద ఇల్లు ఉంటుంది,
ఆ పైన ఉన్న ఇల్లు కింద ఉన్న ఇల్లు ఒక 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 ఫ్యామిలీదే. లోపల నుంచి మెట్లు ఉంటాయి అన్నమాట. మెట్లు బయటికి కనపడవు, ఉన్నట్టు కూడా ఎవడికి తెలియదు బయటికి. ఇదే ఇంటిని మనం చైనా లాంటి దేశాలకు పోయాం అనుకోండి, చైనా, జపాన్, యుఎస్ఏ, అమెరికా ఇలాంటి దేశాలకు పోయాం అనుకోండి, సహజంగా అక్కడ ఎలా ఉంటాయంటే ఎక్కువ చెక్కతో కట్టిన ఇళ్ళు ఉంటాయి అన్నమాట. చెక్కతో. ఎందుకంటే అక్కడ భూకంపాలు ఎక్కువగా వస్తూ ఉంటాయి, వరదలు ఎక్కువ వస్తూ ఉంటాయి. ఇలాంటి వాటన్నిటిని తట్టుకొని నిలబడాలి అంటే, లేదా ఒకవేళ వరదలు ఏమైనా వచ్చినా కూడా మనం బిల్డింగ్ అనుకోండి, ఏదైనా డ్యామేజ్ జరిగితే మీద వచ్చి పడుతుంది, చచ్చిపోతాం అన్యాయంగా. చైనాలోను జపాన్లోను పెద్ద పెద్ద హౌసెస్ ఉంటాయి, కాకపోతే చెక్క ఇల్లు అవన్నీ కూడా. ఇదే డూప్లెక్స్. డూప్లెక్స్ ఎక్కడ తేడా ఉండదు, ఇదే హౌస్ అక్కడ కూడా కన్స్ట్రక్ట్ చేస్తారు. కాకపోతే ఉపయోగించే మెటీరియల్ వేరే, అక్కడ ఉపయోగించేటువంటి మోడల్స్ వేరే. ఆ మోడల్ ప్రకారం వాళ్ళు అక్కడ ఇల్లు కట్టుకుంటే అక్కడ వాళ్ళకి ఆ ఇల్లు చక్కగా వాళ్ళని సేఫ్గా ఉంచుతుంది. నేను ఇక్కడ మార్కాపురంలో చెక్క ఇల్లు కట్టుకుంటానన్నాం అనుకోండి, అది మీనింగ్లెస్ అవుతుంది అనమాట. మన వాతావరణానికి మన ప్రాంత పరిస్థితులకి చెక్క ఇళ్ళు ఇలాంటివి పనికిరావు. అవునా? సో విచ్ సాఫ్ట్వేర్ మోడల్ ఈజ్ యూజ్డ్ టు డెవలప్ ద సాఫ్ట్వేర్ ప్రొడక్ట్ ఇన్ రిలేషన్ విత్ ద కస్టమర్ రిక్వైర్మెంట్స్. కస్టమర్ రిక్వైర్మెంట్స్కి తగినట్టుగా మన దగ్గర ఉన్నటువంటి సాఫ్ట్వేర్ కంపెనీలో ఉన్నటువంటి వనరులు, అంటే వ్యక్తులు అనుకోండి, టెక్నికల్ వ్యక్తులు అనుకోండి, అలాగే హార్డ్వేర్ అనుకోండి, సాఫ్ట్వేర్ అనుకోండి, వీటన్నిటికీ తగినట్టుగా మనం ఒక సాఫ్ట్వేర్ డెవలప్ చేయాలి అంటే ఏ మోడల్ని ఉపయోగించాలి, ఏ మోడల్ బెస్ట్ అవుతుంది ఇక్కడ, విచ్ మోడల్ ఈజ్ ద బెస్ట్ సూటబుల్ టు ద సాఫ్ట్వేర్ డెవలప్మెంట్. మోడల్స్ ఉంటే మీకు నెక్స్ట్ చెప్తాను నేను, అనేది ఎంచుకుంటారనమాట. నెక్స్ట్ ఈ అనాలిసిస్లో భాగంగా ప్రొడక్ట్ యొక్క లిమిటేషన్స్ ఎక్కడి వరకు డెవలప్ చేయాలి. దేర్ మస్ట్ బి సమ్ ఎక్స్టెంట్, దేర్ మస్ట్ బి లిమిట్. అవునా కదా? ప్రతిదానికి ఒక లిమిట్ ఉంటుంది, లిమిట్ లేకుండా ఉండదు. ఇప్పుడు మనం ఉదాహరణకి మన ఇంట్లో భోజనం వండుకుంటున్నాం అనుకోండి, అన్నం వండాలంటే ఎంత వండాలి అనేది ఒక పాయింట్. ఇక్కడ ఎన్ని డబ్బాలు పోయాలి, కొలత. అవునా? అమ్మ మిమ్మల్ని షాప్కి వెళ్ళి పాలు తీసుకొని రమ్మంది అనుకోండి, ఖచ్చితంగా అమ్మ ఎన్ని లీటర్లు తీసుకొని రావాలి అని మీరు అడుగుతారు. ప్రతిదానికి ఒక లిమిట్ ఉంటుందన్నమాట. లిమిట్ లేకుండా మనం అసలు ఏ పని చేయలేం. అవునా కదా? మీరు చదువుకోవాలి, డిగ్రీ చదవాలి, లేదా అసలు మీ చదువు, మీ ఎడ్యుకేషన్ ఎంతవరకు చదవాలి, దేర్ మస్ట్ బి లిమిట్. ఖచ్చితంగా ఉంటుంది. లేకపోతే మన జీవితాంతం కాలేజీకి వస్తూనే ఉన్నాం అనుకోండి, మరి మిగతా ఉద్యోగాలు ఎప్పుడు, సంపాదన ఎప్పుడు, వివాహం ఇట్లాంటివన్నీ ఎప్పుడు జరుగుతాయి? సో దేర్ మస్ట్ బి ఎ లిమిట్ ఇన్ ఎనీ సిచ్యువేషన్. సో అండర్స్టాండింగ్ ద సాఫ్ట్వేర్ ప్రొడక్ట్ లిమిటేషన్స్, ముందు ఆ లిమిటేషన్ ఏంటో చూస్తారు. ఏ పాయింట్ వరకు సాఫ్ట్వేర్ డెవలప్ చేయాలి, ఎంతవరకు డెవలప్ చేయాలి. అలాగే లెర్నింగ్ సిస్టమ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్, వీటి గురించి పూర్తిగా తెలుసుకుంటారు. ఆల్రెడీ ఒక సిస్టమ్ని ఆర్టీసీ ఇంప్లిమెంట్ చేస్తుంది అనుకోండి, సాఫ్ట్వేర్ సిస్టమ్ని, దాంట్లో ఉన్నటువంటి సమస్యలు ఏమిటి మొత్తాన్ని లెర్నింగ్ స్టడీ చేస్తారు, పూర్తి చేసి పెట్టుకుంటారు. ఇవన్నీ వాళ్ళు ఏదో మైండ్లో పెట్టుకోరమో, ప్రతిదీ డాక్యుమెంటేషన్ చేస్తారు. ప్రతిదీ డాక్యుమెంట్ చేయాల్సిందే, ప్రతిదీ రాసి పెట్టుకుంటారు. అలా రాసుకోకపోతే ఏమవుతుందంటే గుర్తుండదు అనమాట. అవునా? నెక్స్ట్ ఐడెంటిఫైయింగ్ ద ఇంపాక్ట్ ఆఫ్ ప్రాజెక్ట్ ఆన్ ఆర్గనైజేషన్. ఒక సాఫ్ట్వేర్ మనం డెవలప్ చేసినప్పుడు దీని యొక్క ఇంపాక్ట్ అక్కడ ఆర్గనైజేషన్ మీద ఎలా ఉంటుంది అనేది కూడా చూస్తారు వీళ్ళు. అంటే ఆల్రెడీ ఆర్టీసీ ఎంప్లాయీస్ ఒక సాఫ్ట్వేర్ని యూజ్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు కొత్తగా డెవలప్ చేసేటువంటి సాఫ్ట్వేర్లో చిన్న చిన్న మార్పులు జరిగితే పర్లేదు, బిగ్గెస్ట్ చేంజెస్ జరిగినాయి అనుకోండి, అవునా, ట్రెమండస్ చేంజెస్ జరిగినాయి అనుకోండి, ఈ చేంజెస్ని అక్కడ ఉండేటువంటి ఆర్టీసీలో ఆల్రెడీ సాఫ్ట్వేర్ని యూజ్ చేసిన ఎంప్లాయీస్ వెంటనే యాక్సెప్ట్ చేయలేరు. ఎందుకంటే దే ఆర్ నాట్ ఫుల్లీ టెక్నికల్లీ క్వాలిఫైడ్ పీపుల్. వాళ్ళేమి ఐఐటి మెడ్రాస్లోనో, అవునా, బిట్స్ పిలానీలోనో చదువుకొని రాలేదు. చదువుకుంటే అసలు ఆర్టీసీలోకి రారు. చిన్న చిన్న టికెట్ కలెక్టర్గా, కండక్టర్స్గా ఉద్యోగం చేయరు వాళ్ళు. అవునా కదా? సో ఒక సాఫ్ట్వేర్ మనం డెవలప్ చేసి కంపెనీకి ఇస్తున్నప్పుడు ఆ కంపెనీలో ఉండేటువంటి ఎంప్లాయీస్ మీద దీని ప్రభావం ఎలా ఉంటుంది, దీని గురించి ఎలాంటి ట్రైనింగ్ వాళ్ళకి ఇవ్వాలి, ఇలాంటివన్నీ కూడా స్టడీ చేసి రాసి పెట్టుకుంటారు. ఎవ్రీ స్టడీ మస్ట్ బి డాక్యుమెంటెడ్. ప్రతిదీ డాక్యుమెంట్ చేసుకోవాల్సిందే. అవునా? ఇప్పుడు మీరు సపోజ్ మ్యాథ్స్, ఫిజిక్స్, కంప్యూటర్స్, స్టాటిస్టిక్స్ ఇవన్నీ వింటున్నారు, విని అలా మైండ్లో పెట్టుకుంటారా? రాస్తారు, నోట్స్లో రాసి పెట్టుకుంటారు.
మేస్తారు ప్రాబ్లం చెప్పాడు, నోట్స్లో రాసుకోవాలి. ఎందుకు? వెంటనే మీకు ఎగ్జామ్కి మీరు వెళ్ళాలి అంటే ఒకసారి చదువుకోవాలి. సో యూజర్ యొక్క రిక్వైర్మెంట్స్, సిస్టమ్ అనాలిసిస్ యొక్క రిక్వైర్మెంట్స్ ఇవన్నీ స్టడీ చేసిన మీదట వాటిని డాక్యుమెంట్ చేసి పెట్టుకోవాలి. 2 టైప్స్ ఆఫ్ డాక్యుమెంట్స్ వీళ్ళు ఇక్కడ తయారు చేసి పెట్టుకోవాలి. ఒకటి యూజర్ యొక్క రిక్వైర్మెంట్స్, రెండోది సిస్టమ్ యొక్క రిక్వైర్మెంట్స్. ఓకేనా? అలాగే ఇంకోటి కూడా చెప్తారు, ద టీమ్ అనాలిసిస్ ద స్కోప్ ఆఫ్ ది ప్రాజెక్ట్. స్కోప్ దాని యొక్క పరిధి ఎంతవరకు ఉండాలి, దాని యొక్క కాస్ట్ ఎంత అవుతుంది. ఓకేనా? స్కోప్ ఆఫ్ ది ప్రాజెక్ట్. ఇలా అలాగే రిసోర్సెస్, ఎంతమంది టీం కావాలి, ఎవరెవరు కావాలి, ఎలాంటి పీపుల్ కావాలి, ఎలాంటి టెక్నికల్ నాలెడ్జ్ ఉండాలి, ఏ లాంగ్వేజ్ తెలిసి ఉండాలి, ఒరాకిల్ తెలిసి ఉండాలా, సి లాంగ్వేజ్ తెలిసి ఉండాలా, జావా తెలిసిన వాళ్ళు కావాలా, ఇలా రకరకాలుగా ముందుగానే స్టడీ చేసి పెట్టుకుంటారు. ఎందుకంటే ఒకవేళ వాళ్ళ దగ్గర కనుక రిలేటెడ్ టూల్ తెలిసిన వాళ్ళు లేరనుకోండి కంపెనీలో, వెంటనే రిక్రూట్ చేసుకోవాలి, వాళ్ళని రిక్రూట్మెంట్ చేసుకుంటారు అనమాట. ఓకే, సో ఈ విధంగా రకరకాల డాక్యుమెంట్స్ తయారు చేసి పెట్టుకుంటారు. ఆఫ్టర్ దట్ సిస్టమ్ డిజైన్. ఇప్పుడు డిజైన్లోకి వెళ్ళిపోతారు. చెప్పాను కదా, ఒకటి రిక్వైర్మెంట్ గ్యాదరింగ్, రిక్వైర్మెంట్ డాక్యుమెంటేషన్ తయారు చేసుకుంటారు, అనాలిసిస్ డాక్యుమెంట్ తయారు చేసుకుంటారు. రిక్వైర్మెంట్స్ ఉంటాయి, అనాలిసిస్ ఉంటుంది. 2 రకాల డాక్యుమెంట్స్ ఉంటాయి వీళ్ళ దగ్గర. 2 రకాల డిజైన్స్ తయారు చేస్తారు, లాజికల్ డిజైన్ అండ్ ఫిజికల్ డిజైన్. ఓకేనా? చూడండి ఇవి మొత్తం ఏమేమి ప్రొడ్యూస్ చేస్తారో. ఈ డిజైన్స్లో ఏమేమి ఉంటాయి, మెటా డేటా. ఇది మీకు ఒరాకిల్లో వస్తుంది మెటా డేటా. నేను మీకు చెప్పాను, నేను మెటా డేటా మీన్స్ డేటా అబౌట్ ద డేటా. డేటా అబౌట్ ద డేటా. ఇప్పుడు మీ పేరు సపోజ్ రఘువీర్, రఘురామ్ అని ఉందనుకోండి. రఘురామ్ ఈజ్ ద డేటా, నేమ్ ఆఫ్ ద స్టూడెంట్ ఈజ్ ద మెటా డేటా. ఓకేనా? ఎంపీసీఎస్ ఈజ్ ద డేటా, క్లాస్ నేమ్ ఈజ్ ద మెటా డేటా. ఓకేనా? Y1932100001 ఈజ్ ద హాల్ టికెట్ నెంబర్. ఇది డేటా. హాల్ టికెట్ నెంబర్ అనేటువంటి ఆ హెడ్డింగ్ మెటా డేటా. ఓకేనా? 2 డేటానే. మన పేరు, మన హాల్ టికెట్ నెంబరు, మన ఊరు, మన ఫోన్ నెంబరు, దీన్ని డేటా అని పిలుస్తాము. దీన్ని స్టోర్ చేసేటువంటి కాలం యొక్క హెడ్డింగ్స్ కూడా డేటా అని పిలుస్తాం. కాబట్టి అది మెటా డేటా. మెటా డేటా. మెటా డేటా ఒక ప్లేస్లో స్టోర్ అవుతుంది. యూజర్ యొక్క డేటా అంటే వీడి పేరు, వీడి ఫోన్ నెంబరు, ఈ డేటా ఇంకో చోట స్టోర్ అవుతుంది అనమాట. ఓకేనా? సో డేటా డిక్షనరీస్. డేటా డిక్షనరీస్ అంటే డేటా స్టోర్ చేసేటువంటి లొకేషన్స్ డిక్షనరీస్ అంటారు. ఓకేనా? అంటే మీకు ఒరాకిల్లో వస్తాయి, ఇవన్నీ కూడా ఒరాకిల్లో వస్తాయి. డేటా డిక్షనరీ అంటే ఏమిటి, డిక్షనరీలో అసలు ఎలాంటి డేటా స్టోర్ చేస్తారు, ఎన్ని రకాల డేటా స్టోర్ చేస్తారు, అవునా, వాటి లొకేషన్స్ ఏమిటి, మొత్తం మీకు డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టంలో వస్తుంది. లాజికల్ డయాగ్రామ్స్. లాజికల్ డయాగ్రామ్స్ అంటే మనం ప్రోగ్రామ్ రిలేటెడ్గా మనం డయాగ్రామ్స్ తయారు చేస్తూ ఉంటాం. అవునా? మనం సూడో కోడ్ రాస్తాం, ఫ్లో చార్ట్స్ రాస్తాం, డేటా ఫ్లో డయాగ్రామ్స్, లాజికల్ డయాగ్రామ్స్. ఈ డయాగ్రామ్స్ అన్నీ లేకుండా మనం అసలు ఒక అడుగు కూడా ముందుకు పెట్టలేం. ఎందుకంటే కోడింగ్ రాసేవాడికి కోడింగ్ సంబంధించి తెలుసు, డయాగ్రామ్స్ తయారు చేసేది వేరే వాళ్ళు, డిజైనర్స్ ఉంటారనమాట. ఈ డిజైనింగ్ టీమ్ డయాగ్రామ్స్, మెటా డేటా అంటే ఏమేమి హెడ్డింగ్స్ ఉండాలి, ఎక్కడెక్కడ డేటాను స్టోర్ చేయాలి, ఇవన్నీ వీళ్ళన్నీ సిద్ధం చేసి పెడితే అప్పుడు ప్రోగ్రామర్స్ కోడింగ్ రాస్తారనమాట. ఇప్పుడు ఇంజనీర్ ఉన్నాడు అనుకోండి, ఇంజనీర్ ఒక ప్లాన్ తయారు చేస్తాడు, బిల్డింగ్ ప్లాన్ తయారు చేస్తాడు. ఇక్కడ ఈ గోడ ఉండాలి అని చెప్తాడు, ఆ కన్స్ట్రక్ట్ చేసేవాడు గోడ కడతాడు. ఇక్కడ తలుపు ఉండాలి అని చెప్తాడు ఇంజనీర్, బొమ్మలో చూపెడతాడు. దానికి తగ్గట్టుగా కార్పెంటర్ ఆ తలుపును తయారు చేస్తాడు, ఈ కన్స్ట్రక్ట్ చేసేవాడు తలుపును పెడతాడు. సో ముందు కన్స్ట్రక్షన్ లెవెల్కి వెళ్ళే ముందుగానే ఒక బిల్డింగ్ ప్లాన్ తయారు చేసుకుంటాం అనమాట. మెటా డేటా ఏమే ఉండాలి అంటే హెడ్డింగ్స్ ఏమే ఉండాలి, డేటా ఏమే ఉండాలి, లాజికల్ డయాగ్రామ్స్ ఏ ఉండాలి, డేటా ఫ్లో డయాగ్రామ్స్ ఏ ఉండాలి, ఇవన్నీ తర్వాత సూడో కోడ్ ఏముండాలి, ఇదంతా తయారు చేసి పెట్టుకుంటాం. ఇవి తీసుకెళ్ళి కోడింగ్ టీంకి ఇస్తే వాళ్ళు కోడింగ్ చేస్తారు. ఓకేనా? సో సిస్టమ్ డిజైన్ అయిపోయింది, డిజైన్ మొత్తం అయిపోయింది. నెక్స్ట్ కోడింగ్. ఇప్పుడు ఆ డిజైన్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ సాఫ్ట్వేర్ డిజైన్ని ఇంప్లిమెంట్ చేస్తారు. ఎలాగా? ఇన్ రైటింగ్ ఆఫ్ ప్రోగ్రామ్ కోడ్తో ఆ డిజైన్ ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. దీనికోసం ఏం చేస్తారంటే దే చూస్ బెస్ట్ లాంగ్వేజ్. ఏ లాంగ్వేజ్ యూజ్ చేయాలి, జావా యూజ్ చేయాలా,
సి లాంగ్వేజ్ యూజ్ చేయాలా, C++ యూజ్ చేయాలా, పైథాన్ యూజ్ చేయాలా, ఇలాగా వాళ్ళు ముందుగా డిసైడ్ చేసి పెట్టుకుంటారు. అలాగే ఎలాంటి ఫైల్స్ డెవలప్ చేస్తారు? ఎర్రర్ ఫ్రీ ఎగ్జిక్యూటబుల్ ఫైల్స్. ఇంకొకసారి తయారు చేసి రకరకాలుగా టెస్ట్ చేసి ఎక్కడా ప్రాబ్లమ్స్ లేకుండా ఎర్రర్ ఫ్రీ ఎగ్జిక్యూటబుల్ ఫైల్స్ తయారు చేసి పెడతారనమాట. ఓకేనా? నెక్స్ట్ టెస్ట్ చేస్తారు. ఒకసారి ఒక ప్రోగ్రామ్ తయారు చేసి దాన్ని కంపైల్ చేసి దాన్ని ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత మనకు ఎగ్జిక్యూటబుల్ ఫైల్ తయారవుతుంది. ఎగ్జిక్యూటబుల్ ఫైల్ తయారు చేస్తేనే దాన్ని మనం ఎగ్జిక్యూట్ చేయగలం. ఓకేనా కదా? ఇలాంటి నెంబర్ ఆఫ్ ఎగ్జిక్యూటబుల్ ఫైల్స్ రెడీగా ఉంటాయి అనమాట. వాటిని టెస్ట్ చేస్తారు, మాడ్యూల్ వైజ్గా టెస్ట్ చేస్తారు. మాడ్యూల్ అంటే ఏమిటి? ఒక ప్రాజెక్ట్ని రకరకాల భాగాలుగా విభజిస్తారు. అంటే ఇప్పుడు ఒక బిల్డింగ్ ఉందనుకోండి, బిల్డింగ్ని కార్పెంటర్స్ వాళ్ళ పని వాళ్ళు చేస్తారు, ప్లంబర్స్ ఈ వాటర్ పైప్ లైన్స్ వాళ్ళు చేస్తారు, తర్వాత టైల్స్ మార్బుల్స్ వేసే టీం ఒకటి ఉంటుంది, గోడలు స్లాబ్ కట్టేటువంటి టీం ఒకటి ఉంటుంది. స్లాబ్ వేసేటప్పుడు పైన ఇనప కంచిలాగా వేస్తారు, సెంటరింగ్ అంటాం దాన్ని, అదొక టీం ఉంటుంది. ఎలక్ట్రికల్ వర్క్స్ అంటే వైర్స్ కేబుల్స్ గోడలోంచి లాగటం, ఇది ఒక టీం ఉంటుంది. పెయింట్ వేస్తారు, ఇంటికి సున్నాలు కొట్టడం, అదొక టీం ఉంటుంది. ఇలా ఒక వర్క్ని, బిల్డింగ్ అనేటువంటి ఒక పనిని మనం మాడ్యూల్స్గా డివైడ్ చేసి పెట్టుకున్నాం. ఓకేనా? ప్రతి మాడ్యూల్ లెవెల్ టెస్టింగ్ జరుగుతుంది అనమాట సాఫ్ట్వేర్లో కూడా. ప్రతి మాడ్యూల్ లెవెల్ టెస్టింగ్ జరుగుతుంది, ప్రోగ్రామ్ టెస్టింగ్ జరుగుతుంది. ఏ ఫైల్కి ఆ ఫైల్ టెస్ట్ చేస్తారు, ఏ మాడ్యూల్కి ఆ మాడ్యూల్ టెస్ట్ చేస్తారు. అవునా? ఇప్పుడు ఒక స్విచ్ బిగించాలనుకోండి, ఆ స్విచ్ సరిగ్గా వర్క్ చేస్తుంది లేదో ఒకసారి అట్లా ఆన్ చేసి చూసుకోవాలి. నేను షాప్లో కొన్నాను, షాప్ వాడు నాకు బాగా నమ్మకస్తుడు, వాడి మీద నాకు అపారమైన నమ్మకం ఉంది, నమ్మకమే జీవితము, ఇలాంటి రకరకాల కొటేషన్స్ పెట్టుకున్నాం అనుకోండి, ఇక్కడ వర్కౌట్ కాదు. ఖచ్చితంగా బిఫోర్ గోయింగ్ టు సెట్ ఏ థింగ్ ఇట్ మస్ట్ బి చెక్డ్ బిఫోర్ దట్. ఖచ్చితంగా చెక్ చేసి పెట్టుకోవాలి. సో ప్రోగ్రామ్ టెస్టింగ్ అంటాం, ఏ ప్రోగ్రామ్కి ఆ ప్రోగ్రామ్ టెస్ట్ చేయటం, ఏ మాడ్యూల్కి ఆ మాడ్యూల్ టెస్ట్ చేయటం. ఫైనల్గా ప్రొడక్ట్ టెస్టింగ్ చేయటం, ఇన్ హౌస్ టెస్టింగ్, ఒకసారి దాన్ని ఇన్స్టాల్ చేసి చెక్ చేయటం, తర్వాత టెస్టింగ్ ద ప్రొడక్ట్ యూజర్స్ అండ్ ఎన్విరాన్మెంట్. యూజర్ దగ్గర తీసుకెళ్ళి వాడి ఎన్విరాన్మెంట్, వాడి కంప్యూటర్ ఏంటో, వాడి హార్డ్వేర్ ఏంటో, వాడి ఆపరేటింగ్ సిస్టమ్ వాడుతున్నాడో మనకు తెలియదు. తీసుకెళ్ళిపోయి అక్కడ స్టోర్ చేసి, అక్కడ ఇన్స్టాల్ చేసి, అక్కడ రన్ చేయాలి. ఒకవేళ రన్ చేసేటప్పుడు ఒక్కోసారి వేరే వేరే టూల్స్ అడుగుతూ ఉంటుంది, వాటిని కూడా మళ్ళీ ఇన్స్టాల్ చేయాలి అక్కడ. ఇలాగా ఎన్ని రకాలుగా టెస్ట్ చేస్తారో చూడండి, ఎన్ని రకాలుగా టెస్ట్ చేస్తామో. అంతెందుకు, మనం ఒక బైక్ కొనుక్కుంటున్నాం అనుకోండి, కారు కొనుక్కుంటున్నాం, బైక్ కొనుక్కుంటున్నాం అనుకోండి, ఆ బైక్ను మార్కెట్లో రిలీజ్ చేయడానికి కంపెనీ స్థాయిలో ఎన్ని టెస్టులు చేస్తారో వాళ్ళు. అంతా అయిపోతుంది, షాప్కి వచ్చేస్తుంది, మనం డబ్బులు పెట్టి కొనుక్కుంటాము. కొనుక్కునే ముందు వీలైతే మనం ఒకసారి టెస్ట్ రైడ్ చేస్తాం, దాన్ని టెస్ట్ రైడ్. కారు అనుకోండి, ఖచ్చితంగా అడుగుతాం, టెస్ట్ రైడ్ చేయాలంటాం మనం. అంటే యూజర్ టెస్ట్ చేసుకోవాలి, నాకు సూటబుల్ అవుతుందా కాదా అన్న విషయం. ఇలాగా ఒక సాఫ్ట్వేర్ని తయారు చేసిన తరువాత ప్రోగ్రామ్ లెవెల్ టెస్టింగ్, మాడ్యూల్ లెవెల్ టెస్టింగ్, ప్రొడక్ట్ లెవెల్ టెస్టింగ్, ఇన్ హౌస్ టెస్టింగ్, ఎండ్ యూజర్ ఎన్విరాన్మెంట్లో టెస్టింగ్, ఇలా రకరకాలుగా టెస్ట్ చేయాలి. ఓకేనా? ఇలా టెస్ట్ చేస్తాం. టెస్ట్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇంటిగ్రేషన్. బేసిక్గా సాఫ్ట్వేర్ని యూజర్ యొక్క ఎన్విరాన్మెంట్లో ఇన్స్టాల్ చేసిన తర్వాత నెక్స్ట్ రకరకాల ఫైల్స్ని అవసరమైతే ఆ యూజర్ ఎన్విరాన్మెంట్లో మనం స్టోర్ చేయాల్సి ఉంటుంది, రకరకాల ఫైల్స్ని. ఎందుకంటే ఏ ఫైల్లో ఏ డేటా స్టోర్ చేయాలో ఆ సాఫ్ట్వేర్కి బాగా తెలుసు. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఒక సాఫ్ట్వేర్ వాడుతున్నాం, మనం సాఫ్ట్వేర్ వాడేటప్పుడు ఎందుకు మనం ఒక స్నాప్ తీసుకున్నాం అనుకోండి, మనం ఒక ఫోటో తీసుకున్నాం అనుకోండి, ఒక ఫోటో తీసుకున్నప్పుడు సపోజ్ మీ మొబైల్లోకి వెళ్ళిపోయి గ్యాలరీ అనేటువంటి ఫోల్డర్ రిమూవ్ చేసేయండి, మీరు ఫోటో తీసుకోగల మళ్ళీ అక్కడ క్రియేట్ అవుతుంది ఫోల్డర్. ఎందుకంటే ఒక సాఫ్ట్వేర్ని మనం అక్కడ ఇన్స్టాల్ చేసినప్పుడు ఆ సాఫ్ట్వేర్ తన దగ్గరికి వచ్చినటువంటి డేటాని స్టోర్ చేయాలి అంటే తనకు ఒక ఫోల్డర్ కావాలి, ఆ ఫోల్డర్ అదే తయారు చేసుకుంటుంది, లేదా మనం తయారు చేసి పెట్టాలి. ఓకేనా? అలాగే ఆ సాఫ్ట్వేర్ రన్ అవటానికి రకరకాల లైబ్రరీస్ ఉంటాయన్నమాట. మనకు సి లాంగ్వేజ్ చూసాం, #include stdio.h, conio.h, math.h. అలాగే మనం జావాలోకి వచ్చామంటే IO లైబ్రరీస్ ఉంటాయి, అవునా? ఇన్పుట్ అవుట్పుట్ లైబ్రరీస్,
నెట్ లైబ్రరీస్, ఏడబ్ల్యూటీ క్లాసెస్, ఇలా రకరకాల ప్యాకేజెస్ ఉంటాయి. ఇవన్నీ ఆ సాఫ్ట్వేర్కి రిలేటెడ్గా కనుక ఉన్నట్లయితే అన్ని మెషిన్లో స్టోర్ చేయాలి. నెక్స్ట్, కొన్ని సందర్భాల్లో మనం సాఫ్ట్వేర్ని వాడాలి అంటే ఆ సాఫ్ట్వేర్ యొక్క డేటాని యాక్సెస్లో స్టోర్ చేస్తుంది. ఆ సాఫ్ట్వేర్ ఎంఎస్ యాక్సెస్, ఒరాకిల్లో స్టోర్ చేస్తుంది. సో దేంట్లో స్టోర్ చేస్తుంది, దేనికి అనుగుణంగా ఈ సాఫ్ట్వేర్ని డెవలప్ చేశారు, ఆ సాఫ్ట్వేర్ని కూడా లోడ్ చేయాలి. సపోజ్ మనం ఒక సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసుకున్నాం మన మెషిన్లో, ఆ సాఫ్ట్వేర్ ద్వారా మీరు ఏదైనా ఇన్పుట్ ఇచ్చారనుకోండి, యూజర్ యొక్క డేటా, అది నేరుగా ఒరాకిల్లో ఉన్నటువంటి టేబుల్లో స్టోర్ చేస్తుంది అనుకోండి, ముందు ఒరాకిల్ ఉండాలి అక్కడ, అవునా? లేదా యాక్సెస్లో స్టోర్ చేస్తుంది అనుకోండి, ఒక టేబుల్లో యాక్సెస్ ఉండాలి అక్కడ. అంటే కేవలం ఒక సాఫ్ట్వేర్ మనం డెవలప్ చేయించుకున్నామంటే ఆ సాఫ్ట్వేరే మనకు రాదు. దాంతోపాటు ఏదైనా డేటాబేసెస్, అవునా, ఇంకా అదర్ రిమైనింగ్ టూల్స్, రిమైనింగ్ లైబ్రరీస్, వీటిని కూడా మనం ఖచ్చితంగా ఇంటిగ్రేట్ చేయాలి, కలిపి ఇన్స్టాల్ చేయాలి మెషిన్లో. ఇది కూడా డెవలపర్స్ పనే. నెక్స్ట్, ఇంప్లిమెంటేషన్. ఇన్స్టాలింగ్ ద సాఫ్ట్వేర్ ఆన్ ద యూజర్ మెషిన్. ఇవన్నీ సిద్ధం చేసుకున్న తర్వాత యూజర్ మెషిన్లో ఇన్స్టాల్ చేసేయాలి. తర్వాత పోస్ట్ ఇన్స్టలేషన్ కాన్ఫిగరేషన్స్. ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా, ఇన్స్టలేషన్ అయిపోయిన తర్వాత దానికి సంబంధించిన కాన్ఫిగరేషన్స్ ఏమైనా ఉంటే, చిన్న చిన్న మార్పులు ఉంటే వాటిని ఆ కాన్ఫిగరేషన్స్ చేసేసుకోవాలి. ఓకే. నెక్స్ట్, ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్. ఈ 2 పాయింట్స్ మనకు ఈ కాన్సెప్ట్ పూర్తవుతుంది. ఇప్పుడు చూడండి, ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్. బేసిక్గా మనం ఒక సాఫ్ట్వేర్ని యూజర్ చేతికి అందించినప్పుడు ఖచ్చితంగా అది ఆపరేషనల్ ఎన్విరాన్మెంట్లోనే ఉండాలి. అంటే నిరంతరాయంగా అది పనిచేస్తూనే ఉండాలి, ఎక్కడ ఎర్రర్స్ ఉండకూడదు. జీరో ఎర్రర్ ఎన్విరాన్మెంట్లో అది వర్క్ చేయాలి. అలా వర్క్ చేసే విధంగా మనం ఆ సాఫ్ట్వేర్ని మెయింటైన్ చేయాలి. ఏదైనా పొరపాటు జరిగితే ఆ పొరపాట్లన్నీ పూర్తిగా సరిచేసేసేయాలి. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఫస్ట్ పాయింట్ చెప్తున్నాడు, డెవలపర్స్ కన్ఫర్మ్స్ that the software is running efficiently with less errors or zero errors. అసలు ఎర్రర్స్ ఏమీ లేకుండా లేదా అతి తక్కువ ఎర్రర్స్తో మనం ఇచ్చిన సాఫ్ట్వేర్ యూజర్ యొక్క ఎన్విరాన్మెంట్లో రన్ అవుతుందా లేదా అనేది కన్ఫర్మ్ చేసుకోవాలి. వాళ్ళు ఖచ్చితంగా కన్ఫర్మ్ చేసుకోవాలి. ఒకవేళ యూజర్కి ఆ సాఫ్ట్వేర్ వాడకం తెలియలేదనుకోండి, దాని మీద ప్రాపర్ ట్రైనింగ్ ఇవ్వాలి వాడికి. ఇది కూడా మెయింటెనెన్స్ కిందకే వచ్చేస్తుంది మనకు. సెకండ్ పాయింట్ చెప్తున్నట్టు, ఇఫ్ రిక్వైర్డ్ ఏ ప్రాపర్ ట్రైనింగ్ ఈజ్ టు ప్రొవైడ్ టు ద యూజర్స్. ఖచ్చితంగా ట్రైనింగ్ ఇవ్వాలి. తర్వాత సాఫ్ట్వేర్ ఈజ్ మెయింటైన్డ్ టైమ్లీ బై అప్డేటింగ్ ద కోడ్ అకార్డింగ్ టు ద చేంజెస్ టేకింగ్ ప్లేస్ ఇన్ ద యూజర్ ఎన్విరాన్మెంట్. సపోజ్ యూజర్ తన ఎన్విరాన్మెంట్ను మార్చుకుంటున్నాడు, అంటే తన ఆపరేటింగ్ సిస్టమ్ మారుస్తున్నాడు. మనం ఇప్పటివరకు డెవలప్ చేసిన సాఫ్ట్వేర్ విండోస్ 7కి అనుకూలంగా డెవలప్ చేసామనుకోండి. సపోజ్ యూజర్ విండోస్ 10 పెట్టుకుంటున్నాడు, విండోస్ 10 ఆపరేటింగ్ సిస్టమ్ తెస్తున్నాడు, దానికి తగ్గట్టుగా ఈ సాఫ్ట్వేర్ని డెవలప్ చేసి ఇవ్వాలి యూజర్కి. సపోజ్ యూజర్ ఇంతకుముందు వరకు ఒక కంప్యూటర్తో వర్క్ చేస్తున్నాడు, ఇప్పుడు 100 కంప్యూటర్స్ వచ్చినాయి అతనికి. 100 కంప్యూటర్స్తో వర్క్ చేసే విధంగా మన సాఫ్ట్వేర్ని డెవలప్ చేసి ఇవ్వాలి. అంటే నెట్వర్కింగ్ ఎన్విరాన్మెంట్లో వర్క్ చేసే విధంగా మన సాఫ్ట్వేర్ని అప్డేట్ చేసి ఇవ్వాలి. ఈ అప్డేషన్స్ అనేవి ఇంకా ఆగమమ్మ, జరుగుతూనే ఉంటాయి అన్నమాట, నిరంతరాయంగా జరుగుతూనే ఉంటాయి. అప్డేషన్స్ ఆర్ ఆల్వేస్ ఇన్ రన్నింగ్ స్టేట్. నెక్స్ట్, దిస్ ఫేజ్ మే ఫేస్ హిడెన్ బగ్స్. కొన్ని సందర్భాల్లో ఈ ఆపరేషన్ ఫేజ్లో మనకు ఎన్నో కనపడనటువంటి తప్పులు ఉంటాయన్నమాట. వాటిని ఖచ్చితంగా మనం వెతికి పట్టుకోవాలి. ఓకే, జనరల్గా ఉండే ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి, వాటిన్నిటిని మనం సాల్వ్ చేస్తూ పోవాలి. ఒకసారి మనం ఒక వస్తువుని యూజర్కి ఇచ్చాము అంటే అంతటితో పోదది రిలేషన్. ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి, ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయాలి. యూజర్ ఎన్విరాన్మెంట్ మారుతూ ఉంటాడు, ఆ ఎన్విరాన్మెంట్కి తగినట్టుగా సాఫ్ట్వేర్ని అప్డేట్ చేయాలి. అవునా? మనం ఫస్ట్లోనే చెప్పుకున్నాం, మనం సాఫ్ట్వేర్ అనేది ఎక్కడ వేర్ అవుట్ కాదు. సాఫ్ట్వేర్ ఈజ్ నాట్ వేర్ అవుట్, డెటోరియేట్. అంటే కాలానుగుణంగా ఎన్విరాన్మెంట్కి తగినట్టుగా మార్పు జరుగుతూ ఉంటుంది తప్ప సాఫ్ట్వేర్లో ఎక్కడ హార్డ్వేర్ లాగా వేర్ అవుట్ కాదు, ఖచ్చితంగా వేర్ అవుట్ కాదు. ఓకేనా? నెక్స్ట్, డిస్పోజిషన్. సో ఇది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. కొన్ని సందర్భాల్లో బేసిక్గా కొన్ని సాఫ్ట్వేర్స్ ఎలా ఉంటాయంటే, సపోజ్ మీరు ఒక యాంటీవైరస్ తీసుకున్నారనుకోండి, యాంటీవైరస్ దానికి సంవత్సరం గడువు ఇస్తాడు. సంవత్సరం అయిన తర్వాత ఏం చేయాలి? ఇంకా అది పనిచేయటం ఆగిపోతుంది. మళ్ళా మనం న్యూ లైసెన్స్ తీసుకోవటమో లేకపోతే దాంట్లో ఏదైనా అప్డేట్ చేయించుకోవడమో చేయాలి.
సో కంపెనీ వాడు ఏం చెప్తామంటే కంపెనీ వాడు సాఫ్ట్వేర్ కంపెనీ వాడు యూజర్తో చెప్తాడు అనమాట, ఇది మీకు 3 సంవత్సరాలు మాత్రమే గడువు, 3 సంవత్సరాల తర్వాత దీని యొక్క ఆపరేషన్స్ ఆగిపోతాయి, దీన్ని మీరు అప్డేట్ చేయించుకోవాలి అని చెప్తాడు. యూజర్ అది గుర్తుపెట్టుకోలేదనుకోండి చాలా ప్రాబ్లమ్స్ వచ్చేస్తాయి అనమాట. డిస్పోజిషన్ అంటాం దీన్ని. డిస్పోజిషన్ అంటే దాని యొక్క స్థితిని మార్చడం పూర్తిగా. చూడండి, యాజ్ టైమ్ ఎలాప్సెస్, కాలం గడిచే కొద్దీ ద సాఫ్ట్వేర్ మే గెట్ డిక్లైన్ ఆన్ ద పెర్ఫార్మెన్స్, దాని యొక్క పర్ఫార్మెన్స్ అనేది, దాని యొక్క వర్కింగ్ నేచర్ అనేది, ఆ శక్తి అనేది తగ్గిపోవచ్చు సాఫ్ట్వేర్కి కాలం గడిచే కొద్దీ. అంటే రకరకాల ఎన్విరాన్మెంట్స్లో వర్క్ చేస్తూ ఉన్నప్పుడు, రకరకాల ఎన్విరాన్మెంట్స్ మారుతూ ఉన్నప్పుడు ఖచ్చితంగా దాని యొక్క పొటెన్షియాలిటీని, దాని యొక్క పెర్ఫార్మెన్స్ని అది తగ్గిపోయే అవకాశాలు ఉంటాయి. ఓకే, ఏం చెప్తున్నాడు? మే నీడ్ అప్గ్రేడేషన్, ఖచ్చితంగా దాన్ని అప్గ్రేడ్ చేయాలి. సాఫ్ట్వేర్ మస్ట్ బి అప్గ్రేడెడ్. ఓకే, దిస్ ఫేజ్ ఇంక్లూడ్స్, అలా అప్గ్రేడ్ చేయాలి అంటే అప్పుడు ఏం చేయాలి? చాలా సందర్భాల్లో మనం మీలో కొంతమంది పిల్లలకి ఇంట్లో కంప్యూటర్ కనుకుంటే తెలుస్తుంది. ఎప్పుడైనా సాఫ్ట్వేర్లో ప్రాబ్లం వచ్చిందనుకోండి, సాఫ్ట్వేర్లో ప్రాబ్లం వచ్చి అది వర్క్ చేయలేదు, వెంటనే ఏం చేస్తామంటే ఆ సాఫ్ట్వేర్ని మళ్ళీ రీలోడ్ చేస్తాం, రీఇన్స్టాల్ చేస్తాం. దీనికోసం కొన్ని సందర్భాల్లో సిస్టమ్ మొత్తాన్ని ఫార్మాట్ చేయాల్సి ఉంటుంది. సిస్టమ్ ఫార్మాట్ చేయటం అంటే ఏంటో తెలుసా మీకు? సిస్టంలో ఉన్నటువంటి మెమరీ మొత్తాన్ని క్లీన్ చేయటం, మెమరీలో ఏం లేకుండా చేయటం. అలా చేస్తే ఏమవుతుంది? సిస్టంలో ఉన్న ఫైల్స్ అన్నీ పోతాయి. సో ఇలాంటి సందర్భం ఎప్పుడైనా వస్తే సాఫ్ట్వేర్ని మళ్ళీ అప్గ్రేడ్ చేసిన సాఫ్ట్వేర్ని మళ్ళీ మెషిన్లో ఇన్స్టాల్ చేసే సందర్భంలో అప్గ్రేడ్ చేయటానికి ముందు ఆల్రెడీ ఉన్న ఫైల్స్ మొత్తాన్ని మనం జాగ్రత్తగా బ్యాకప్ తీసి పెట్టుకోవాలి. ఖచ్చితంగా బ్యాకప్ తీసుకోవాలి. ఓకేనా? అది చెప్తున్నాడు ఇక్కడ. దిస్ ఫేజ్ ఇంక్లూడ్స్ ఆర్చీవింగ్ డేటాని జాగ్రత్తగా మనం పక్కకు తీసి పెట్టుకోవాలి, వేరొక చోట స్టోర్ చేయాలి. అండ్ రిక్వైర్డ్ సాఫ్ట్వేర్ కాంపోనెంట్స్, కేవలం డేటా మాత్రమే కాదు, మన మెషిన్లో ఆల్రెడీ ఈ సాఫ్ట్వేర్ ఏదైతే మనం యూజ్ చేస్తున్నామో, ఏదైతే టైం అయిపోయిందో దాన్ని ఉపయోగించడానికి రకరకాల టూల్స్ కూడా మనం వాడి ఉంటాం గతంలో. ఒక సాఫ్ట్వేర్ నేరుగా మనం వాడలేం, కొన్ని టూల్స్ సహాయంతో వాడతాం. ఆ టూల్స్ని కూడా మనం ఎత్తిపెట్టుకోవాలి, ఎందుకంటే మళ్ళీ వాటిని ఇన్స్టాల్ చేయాలంటే అది ఒక టైం బీయింగ్ ప్రాసెస్. సో డేటాని మనం భద్రంగా వేరే చోట స్టోర్ చేసుకోవాలి, సాఫ్ట్వేర్ కాంపోనెంట్స్ని తీసి పక్కన పెట్టుకోవాలి. అవునా? సో క్లోజింగ్ డౌన్ ద సిస్టమ్, పూర్తిగా దాన్ని డౌన్ స్టేజ్కి తీసుకెళ్ళిపోవాలి. ఓకేనా? నెక్స్ట్, ప్లానింగ్ డిస్పోజిషన్ యాక్టివిటీ అండ్ టెర్మినేటింగ్ సిస్టమ్ ఎట్ అప్రోప్రియేట్ ఎండ్ ఆఫ్ సిస్టమ్ టైమ్. సో ఆ డిస్పోజిషన్ ఎలా చేయాలి, కంప్లీట్గా దాన్ని ఏ విధంగా తీసేసేయాలి సాఫ్ట్వేర్ని, ఓకే, సిస్టమ్ని పూర్తిగా ఏ విధంగా ఆ సాఫ్ట్వేర్ సిస్టమ్ ఏ విధంగా టెర్మినేట్ చేసేసేయాలి, ఇలా టోటల్గా యూజర్కి మళ్ళీ న్యూ సిస్టమ్ని ఏ విధంగా అందించాలి, అందించిన తర్వాత మళ్ళీ ఈ డేటాను తీసుకెళ్ళిపోయి మళ్ళీ మెషిన్లో స్టోర్ చేయాలి, ఆ సాఫ్ట్వేర్ టూల్స్ అన్ని మళ్ళీ తీసుకెళ్ళిపోయి మెషిన్లో స్టోర్ చేయాలి. ఇలాగా ఒక సాఫ్ట్వేర్ని మనం తయారు చేసి యూజర్కి ఇచ్చినప్పుడు అంతటితో మనకు ఆ ట్రాన్సాక్షన్, ఆ రిలేషన్ పూర్తిగా క్లోజ్ అవ్వదు. రకరకాల ఆపరేషన్స్, రకరకాల మెయింటెనెన్స్, డిస్పోజిషన్, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి అన్నమాట. ఓకేనా? సో దిస్ ఈస్ ద కాన్సెప్ట్.